న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి స్వల్ప ఊరట దక్కింది. వంశీపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారించిన ఏపీ హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ దాడి కేసులో వల్లభనేని వంశీ అనుచరులను అరెస్టు చేసిన పోలీసులు అటు ఆయనను కూడా అరెస్టు చేయాలని భావించారు. కానీ వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నాడు అనే సమాచారం పోలీసులకు చిక్కలేదు. ఈ క్రమంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో వంశీకి రిలీఫ్ లభించింది. ఏపీ హైకోర్టులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి స్వల్ప ఊరట దక్కింది. వంశీపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారించిన ఏపీ హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ దాడి కేసులో వల్లభనేని వంశీ అనుచరులను అరెస్టు చేసిన పోలీసులు అటు ఆయనను కూడా అరెస్టు చేయాలని భావించారు. కానీ వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నాడు అనే సమాచారం పోలీసులకు చిక్కలేదు. ఈ క్రమంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో వంశీకి రిలీఫ్ లభించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణ, వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించిందని తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఈ రోజు వంశీ అయితే ఏదైతే తన పైనటువంటి తెలుగుదేశం పార్టీ గతంలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో 71 ముద్దాయిగా అయితే వంశీ పేరును అయితే చేర్చడం చూస్తాం. ఇప్పటికే దాదాపుగా 20 మంది పైసలకు అయితే ఆ దాడిలో పాల్గొన్న వ్యక్తులను అయితే ఇప్పటికే గన్నవరం పోలీసులు అరెస్ట్ చేసి సబ్ జైలు కూడా తరలించిన పరిస్థితి చూస్తా ఉన్నాం. కానీ మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గన్నవరం ఎమ్మెల్యేగా ఉండే వల్లభనేని వంశీపై అయితే పోలీసులు నిరంతరం నిఘా పెట్టి తన కోసం అయితే హైదరాబాద్ తో పాటు అనేక ప్రాంతాల్లో అయితే ఇప్పటికే తన గాలింపు చర్యలు అయితే చేపట్టారు. కానీ ఎక్కడా కూడా వంశీ అయితే పోలీసులకు దొరికిన పరిస్థితులతో కనిపించలేదు. కొద్ది రోజులు అమెరికాతో పాటు ఎక్కువ కాలం హైదరాబాద్ లో ఉన్నట్లయితే మనకు అందుతున్న సమాచారం. ప్రధానంగా ఈ రోజు అయితే వంశీ తన ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే ఈ రోజు హైకోర్టులో అయితే అప్పీల్ చేశారు. ఈ నేపథ్యంలో దాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు అయితే వంశీకి ఊరటనిచ్చే తీర్పును అయితే మరి కాసేపటి క్రితం వెలువరించింది. వంశీ పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి కూడా హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది. ఏదైతే ఈ నెల 20వ తారీఖు వరకు వాయిదా వేసింది. 20వ తారీఖు కల్లా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలి. అప్పటి వరకు కూడా వంశీ పైన ఎటువంటి దుందుడుకు చర్యలు చేయొద్దని చెప్పేసి హైకోర్టు అయితే చెప్పడం చూస్తాను. ఈ అన్ని ఎపిసోడ్ మొత్తం తీసుకున్నట్లయితే వల్లభనేని వంశీకి అయితే హైకోర్టులో పెద్ద ఎత్తున ఊరట లభించిందంటే చెప్పాలా. చాలండి. అయితే కృష్ణ, ఇక్కడ చూసినట్లయితే గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో పోలీసులు వంశీని అరెస్ట్ చేయాలనుకున్నారు. కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు అనే సమాచారం తెలియలేదని ఒకవైపు కోర్టు చెప్తుంది. మరి పోలీసులు ఆయనను అరెస్ట్ చేయాలని ఎలా భావించారు? ఇప్పుడు హైకోర్టు చెప్పడంతో పోలీసులు దీనిపై ఏం చెప్తున్నారు? ప్రధానంగా తీసుకుంటే మొదటి నుంచి కూడా ఈ గన్నవరం పోలీసులు టార్గెట్ అయితే వంశీనే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆ టార్గెట్ చుట్టూ వంశీ చుట్టూ అయితే ఈ ఎపిసోడ్ అంటే గన్నవరంలో జరిగిన దాడి ఎపిసోడ్ మొత్తం కూడా ఎమ్మెల్యే వంశీ చుట్టూ అయితే తిరిగింది. కానీ వంశీ అయితే ఎక్కడా కూడా పోలీసులకు దొరికిన దాఖలాలు లేకుండా తను రహస్య స్థావరంలో ఉన్నట్లయితే పోలీసులకు అనుమానం వచ్చింది. అనుమానం ద్వారా హైదరాబాద్ కూడా వాళ్ళు పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అక్కడి నుంచి తప్పించుకుంటూ వంశీ అయితే చాలా చాకచక్యంగా తప్పించుకుంటూ హైకోర్టును అయితే ఆశ్రయించడం అయితే మనం చూస్తా ఉన్నాం. 100 రోజుల పాటు అమెరికాలో కూడా గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఒక సమాచారం కూడా మనకు అందుతుంది. ఈ అన్నిటి ఎపిసోడ్ నేపథ్యంలో పోలీసులు అయితే పెద్ద ఎత్తున దాంతో పాటు ప్రభుత్వం ఎక్కువ ఒత్తిడి కూడా ఎక్కువ ఉండటం వల్ల వంశీని అరెస్ట్ చేయాలనే ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో అయితే పోలీసులు అయితే నిఘా పెట్టారు. కానీ ఎట్టకేలకు వంశీకి అయితే హైకోర్టులతో ఊరట లభించడం చూసుకున్నట్లయితే పోలీసులు ఎక్కడెక్కడ దుందుడుకు చర్యలు చేస్తూ కానీ వంశీ పైన ఎటువంటి ఫర్దర్ యాక్షన్ తీసుకోకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన అయితే పోలీసులు అయితే ఎటువంటి యాక్షన్ అయితే 20వ తారీఖు వరకు తీసుకోకూడదు అని చెప్పేసి నిర్ణయించుకున్నట్లు ప్రధానంగా ప్రశ్నించాలి.
థ్యాంక్ యూ కృష్ణ. రేపు జరగనున్న 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హైదరాబాద్ గోల్కొండ కోట సిద్ధమైంది. ఈ మేరకు కోట అందంగా ముస్తాబైంది. అటు ఇండిపెండెన్స్ డేను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం గోల్కొండ కోటను సుందరీకరించారు. రంగురంగుల విద్యుత్ దీపాలు, తోరణాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. ఇప్పటికే ఈ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్లు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. అటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక తొలిసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం గోల్కొండ కోటపై సీఎం మువ్వన్నెల జెండాను ఎగురవేస్తారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ హయాం నుండే గోల్కొండ కోటలో ఇండిపెండెన్స్ డే వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు.